హలో ఆల్ నమస్తే, నేను ఆర్జే అభిలాష్. కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన ఒక కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సినిమాల్లో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం, పబ్జీ వంటి గేమ్ షోల్లో గన్ను పట్టుకొని ఎదురుగా వచ్చిన శత్రువులను తుపాకీతో కాల్చి చంపడం, ఇటువంటి రక్తపాతం సృష్టించే సీన్లు చూసి పిల్లల మైండ్ సెట్ మారుతుందనడానికి ఈ కూకట్పల్లిలో జరిగిన ఏదైతే బాలిక హత్య కేసు జరిగిందో అదే ఉదాహరణ. తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలియగానే పోలీసులు ఇటు స్థానికులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించారు. చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే నిందితుడిగా బయటపడింది. 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చి రాని ఇంగ్లీష్లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీష్లో ఓ లెటర్ కూడా రాసుకున్నాడు. అయితే నిందితుడిని పట్టుకొని విచారించిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఆ 10వ తరగతి చదువుతున్న పక్కింటి పిల్లాడు పక్కనే ఉన్న సహస్ర ఇంటికి కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆ పిట్టగోడను దాటి దొంగతనానికి వెళ్ళాలని నెల క్రితమే ప్లాన్ చేసుకున్నాడట. కానీ అతను వెళ్ళింది డబ్బు కోసం కాదు, ఒక క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడని తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఆ బాలిక తల్లిదండ్రులు బయటకు వెళ్ళేటప్పుడు డోర్ని దగ్గరగా ఉంచి వెళ్ళడంతో ఆ లోపలికి వెళ్ళగానే బెడ్ పైన అటువైపు తిరిగి టీవీ చూస్తున్న సహస్రాన్ని చూసి మెల్లిగా కిచెన్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళాడు. ఆ బ్యాట్ తీసుకొని తిరిగి బయటకు వస్తున్నప్పుడు అమ్మాయికి ఏదో అలకిడి వినిపించి ఇటు తిరిగి చూడగానే అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలో సహస్ర పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుంది. ఈ దొంగతనం విషయం తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది. దీంతో భయపడిపోయిన ఆ బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్ర పైన దాడి చేసి 18 సార్లు పైగా కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ విచారణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం ప్రకారం నిందితుడు పక్క బిల్డింగ్లోకి దూకి వెళ్ళి 15 నిమిషాల పాటు అక్కడే దాక్కున్నాడని ఎస్ఓటి పోలీసులు ఆ బాలుడు చదువుతున్న స్కూల్కి కూడా వెళ్ళి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏమీ చెప్పలేదు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడింటికి వెళ్ళి తనిఖీ కూడా చేశారు. అప్పుడు తెలిసింది తను ఒక లెటర్ రాసుకున్నాడు, అది ఇంగ్లీష్లో ఉంది. అందులో ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల మాటల్లో అతను నెల ముందే ఆ లెటర్ కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు సహస్ర తమ్ముడితో కలిసి క్రికెట్ ఆడేవాడంట. అలా ఆడుకుంటున్నప్పుడు సహస్ర తమ్ముడు ఇతను అడిగినప్పుడు బ్యాట్ ఇవ్వకపోయేసరికి ఎలా అయినా క్రికెట్ బ్యాట్ సాధించాలి, తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. ఆ విచారణలోనే ఇవంతా కూడా తెలుస్తున్నాయి. అయితే హత్య చేసిన తర్వాత అతను తెచ్చుకున్న ఆ కత్తిని అక్కడే కడిగేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ పైన పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న మరియు అక్కలకు ఏ మాత్రం అనుమానం రాకుండా బయట ఆరేసి ఉన్న బట్టల్ని తీసుకొని ఆ మరకలు కనిపించకుండా రక్తపు మరకలు ఉన్న బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి వెంటనే స్నానానికి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడి తల్లి చెప్పినట్టు అతను 2 నెలల ముందు ఒక మొబైల్ ఫోన్ని తెచ్చుకున్నట్టు చెప్పారు. అయితే అది ఎక్కడిది అని ఆ తల్లి ప్రశ్నిస్తే ఏం చెప్పకుండా తను మాట దాటవేశాడు. విచారణలో నిందితుడు తరచూ కూడా ఈ ఓటీటీలు, యూట్యూబుల్లో వచ్చే క్రైమ్ మరియు థ్రిల్లర్లు ఎక్కువ చూసేవాడని తెలిసిందే. మరి కాగితంపై నిందితుడు రాసుకున్న ప్లాన్ చూస్తే షాక్ అవ్వక మానరు. ఆ కాగితంపై నిందితుడు ఇలా రాసుకున్నాడు: మొదట ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి, ఆ తర్వాత గ్యాస్ పైప్ను కట్ చేయాలి, నెక్స్ట్ మనీ తీసుకొని ఇంటిని లాక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసి బయటకు రావాలి, ఇంటి బయట తాళం వేసి బయటపడాలి అని చివరిలో మిషన్ డన్ అని కంప్లీట్ చేశాడు. అయితే హత్య గావించబడ్డ బాలిక సహస్ర తండ్రి కృష్ణ ఎవరైతే ఉన్నారో అతను, అతని మిత్రులు, బంధువులంతా కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు వీరంతా కూడా తమ నిరసనని వ్యక్తం చేస్తూ సహస్ర తండ్రి మాట్లాడుతూ తమ బిడ్డ మృతికి కారణమైన ఆ నిందితుడు మైనర్ అని చెప్తున్నప్పటికీ అతను మేజర్ క్రిమినల్ ఆలోచనలు కలిగి ఉన్నవాడు, అతన్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
మరి బ్యాట్ దొంగతనానికి వస్తే కత్తి ఎందుకు తెస్తాడని అతను ప్రీ ప్లాన్తో వచ్చి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ తండ్రి. తన బిడ్డను చంపిన ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉండటానికి వీలు లేదని, నా బిడ్డ ఆత్మ శాంతించాలంటే వెంటనే అతన్ని చంపేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అతని మిత్రులు మాట్లాడుతూ దిశ సంఘటన తరహాలోనే ఈ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వానికి, పోలీసులకి విజ్ఞప్తి చేశారు. ఇవంతా చూస్తున్న జనం ఎప్పుడు ఏమవుతుందో ఎవరిని నమ్మలేం అని అనుకుంటున్నారు. ఫైనలీ ఈ పేరెంట్స్కి ఒక్క మాట చెప్పాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది గమనిస్తూనే ఉండాలి. మనం కాస్ట్లీ ఫోన్ కొని పెట్టాం, ఓటీటీలో సిరీస్లు చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉండిపోతారులే అని అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళని అలా వదిలేస్తే ఇలాంటి కేసెస్ పునరావృతం అవ్వచ్చు. పిల్లలు వాళ్ళు చూసే కంటెంట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూడాలి, కిడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి అవైలబిలిటీ ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ప్రతి తల్లిదండ్రులకి నా విన్నపం. జై హింద్. దిస్ ఈజ్ ఆర్జే అభిలాష్ సైనింగ్ ఆఫ్.